నీకెందుకు ఫోన్ చేస్తున్నాడు మిట్టపల్లి సురేందర్? నేను సేమ్ ఇదే క్వశ్చన్ అడిగినా అన్న నేను నీ పాట గురించి కానీ నీ పాట సాహిత్యం గురించి కానీ నీ గురించి కానీ నేను ఎక్కడ ఏం మాట్లాడలేదు. నీ పాట గురించి నీ సాహిత్యం గురించి నాకు ఊదలిసి నుంచి నీ పాటలు వింటున్నా, నీ పాటలు నేను పాడుకుంటా చాలా గొప్పగా చెప్పిన. నువ్వెందుకు ఇన్వాల్వ్ అవుతున్నావు ఇలా అని అడిగిన. అడిగితే ఆయన దగ్గర సమాధానం లేదు. నువ్వు ఎట్లా నన్ను అయితే అడుగుతున్నావో మైక్ టీవీ వాళ్ళు కూడా నన్ను అట్లనే అడుగుతున్నారు. సురేందర్ ఏమైనా సుప్రీంకోర్టా లేకపోతే ఆడికి న్యాయస్థానానికి పోయినట్టు ఆయన దగ్గరికి పోతారా? అసలు ఒక అమ్మాయికి ఒక రాత్రి వేళలో పగటి వేళలో ఫోన్ చేసి నీ పైన అట్రాసిటీ కేసులు పెడతాము, అది పెడతాము, ఇది పెడతాము అని చెప్పడం నిజంగా సరే. మీ కళాకారుల మధ్యలో ఏమైనా గొడవలు ఉంటే ఉండొచ్చు. ఏ టైంకి వస్తావు, ఎక్కడికి వస్తావు? మంగ్లీ వాళ్ళ సంఘం వాళ్ళు మా ఇంటికి వచ్చిర్రు, మా ఇంటి మీదకి దాడికి వచ్చిర్రు, ఇల్లు తాళం వేసుకొని వచ్చి పెద్దమ్మ గుళ్ళ కూర్చున్నామని అంటాడు. జూబ్లీ హిల్స్ పెద్దమ్మ గుళ్ళ. నువ్వు ఏ టైంకి వస్తావు? గూగుల్ మ్యాప్ ఆన్ చేసుకుంటే నువ్వు ఏ టైంకి వస్తావు, ఎన్ని గంటలకు వస్తావు చెప్తాది గూగుల్ మ్యాప్ అని అంటాడు. నిన్న నువ్వు వస్తావా రావా ఇడికి, మర్యాద ఇక్కడ రాకపోతే మంచిగా ఉండదు అని అంటాడు. మీ ఇంటి మీదకి ఎందుకు వస్తారన్నా, మీ ఇంటి మీదకి ఎందుకు వస్తారు అన్నేనన్నా అని అంటే ఆహా అట్లనా, అయితే మీ ఇంటి మీదకి పంపిస్తలే, మరి మీ ఇంటి మీదకి రమ్మంటావా? ఇగో అనవసరంగా ఫ్యామిలీని చేసుకోవాలనుకుంటున్నావేమో నువ్వు, వాళ్ళు అట్రాసిటీ కేసు పెడితే నువ్వు మీ ఆయన ఎన్ని రోజులు తిరిగినా కానీ అది దిగదు, నువ్వేమనుకుంటున్నావు కానీ. తప్పుడు కేసు, తప్పు అట్రాసిటీ కేసు పెడితే మిట్టపల్లి సురేందర్ గారు కూడా పోవాల్సి ఉంటుంది జైలుకి. అట్రాసిటీ అనేది ఏదో టైంపాస్ కోసం పెట్టే కేసు కాదు, అదొక అత్యున్నతమైనటువంటి కేసు. అదొక చట్టము, దళితుల రక్షణ కోసం, దళిత బహుజనుల ఎస్సీ ఎస్టీల రక్షణ కోసం తెచ్చినటువంటి చట్టం. దాన్ని కళాకారులను బెదిరించడం కోసము ఏదో రకంగా వాడుకోవడానికి లేదు. ఆ చట్టం అట్లా ఒప్పుకోదు. సహజంగానే అమ్మాయిలు కాల్ రికార్డ్స్ చేసుకుంటారు. నా దగ్గర ఉన్నాయి నా కాల్, అందుకే నేను చెప్పిన దామోదరన్న మాట్లాడిన కాల్ రికార్డ్స్ నా దగ్గర ఉన్నాయి. నేను మధ్యలో ఒకసారి ఫోన్ చేసిన మిట్టపల్లి సురేందర్ మీకు ఫోన్ చేసి తిట్టిన ఆడియోస్ కూడా ఉన్నాయా? ఉన్నాయి. నిన్న అదే అంటుండు, నా దగ్గర దామోదరన్న మాట్లాడినవి ఉన్నాయి. నేను అప్పిరెడ్డి అని కూడా రిక్వెస్ట్ చేసిన, ఎందుకంటే అమ్మాయి జార్జ్ రెడ్డి మూవీ ప్రొడ్యూసర్ మధ్యలో. ఓహో అప్పిరెడ్డి, దామోదర్ రెడ్డి, జార్జి రెడ్డి. ఓహో ఇదా మూవీ. ఎక్కడ గానీ ఎవరి గురించి తప్పుగా మాట్లాడలేను, ఎవరి గురించి కానీ. గంగా నువ్వు వస్తావా, వాళ్ళు ఎస్సీ ఎస్టీ యాక్ట్ పెట్టుకుంటారా ఇప్పుడు పెట్టుకొని ఎవరు వద్దంటారు? ఇప్పుడు గంగకు మాకు సంబంధం లేదా సుదర్శన్ అని చెప్పానా? ఇప్పుడు పెట్టుకోమని నేనేం మాట్లాడలేను. అందులో ఏమైనా తప్పు మాట్లాడినా నేను అమ్మాయి గురించి? నువ్వు బ్రహ్మాండంగా తప్పులు మాట్లాడినవు. నేనేం తప్పులు మాట్లాడలేను, 100% తప్పులు మాట్లాడలేదు. నేను తప్పు మాట్లాడినవు. ఫోక్ స్టూడియో గురించి కూడా నేనేం మాట్లాడలేను. నేనేం చెప్పినా చెప్పు. ఇప్పుడు గంగా చెప్తే వింటావా, ఇల్లంతా ఆగం చేసుకుంటావా? ఇల్లంతా ఆగం చేయడానికి వాళ్ళకి ఏం రైట్స్ లేవు. ఎవరికి ఏం రైట్ కాదు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెడితే నీ మొగడు నువ్వు ఇద్దరు కలిసి ఎంత తిరిగినా కూడా తెంపలేదు దాన్ని. అంటే ఇట్లా భయపట్టిస్తారన్నమాట. సతీష్ కున్న మెంటల్ దనా అవులాపూరి ఏం తెలుస్తుందా నీకు? బెరిసా నువ్వు యువతవే దౌడకులు ఒక దెబ్బ తింటే సంవత్సరం దాకా లేవు, తెలియదాకోదానా? ఇప్పుడు నిన్న అంటాడు, ఇగో నువ్వు దామోదర్ రెడ్డిని ఫోన్ చేసి మీది మాది ఒకటే కులము అని చెప్పి నేను సారాన్ని విలువ అన్నాన్ని విలువ అని చెప్పి అంటామంటే, మరి సార్ ఆయన ఒక గౌరవం ఇవ్వాలి కదా పెద్దలు. అన్నాన్ని విలువ నేనంటే నేను అన్నాన్ని విలువ సారాన్ని విలువ అని ఏదో అన్నానని కామెంట్ చేస్తుండే ఆయన. నేను ఉన్న పక్కకి నేను మాట్లాడితే 2 ఏళ్ల కింద సారాన్ని పిలుస్తా సార్, నేను మీరు పెద్దోళ్ళు, మీరు నాకు ముఖపరిచయం లేదని చెప్పిన. అట్లా తప్ప అన్న? ఇప్పుడు బిఎస్ సార్ ఉన్నారు, సారాన్ని పిలిచిన ఆయనని అన్నాన్ని పిలిస్తే ఇట్లా ఏమనుకుంటారు అని ఎదుటి వాళ్ళు. అంటే వాళ్ళ నాకు ముఖ పరిచయం లేదు, మొన్ననే ఫస్ట్. సార్ ఎప్పటి నుంచో చూస్తుంటాము, వింటున్నా, నాకు తెలియదు, ముఖ పరిచయం లేదు నాకు. నేను సారాన్ని పిలిచిన, సారాన్ని పిలిస్తే ఏముంది, అన్నాన్ని పిలిస్తే తప్పేముంది? అంటే నా మీద ఎట్టు పెట్టి మొత్తానికి ఓవరాల్ గా వాళ్ళు నా మీద కుట్ర. మీకు ఫోన్ చేసి మిమ్మల్ని బెదిరించి పెద్దమ్మ గుడికి అడిగిరా, ఆడిగిరా, ఈడిగిరా అంటున్నా మిట్టపల్లి సురేందర్కి ఏం చెప్తావు? నేనేం ఆయనకి సంబంధం లేదన్నా, ఒక్కడే చెప్తున్నాను, నేను సురేందర్ అన్నకి సంబంధం లేదు. ఇగో నీకు సంబంధం లేదు కదా, నువ్వు ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నావు అంటే, నీ నెంబర్ ఎవరు ఇచ్చారు దామోదర్ రెడ్డికి? నేనే కదా ఇచ్చింది అని అంట.